వడగళ్లతో కూడిన అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా పరిణమించాయి. వడగండ్లు కడగండ్లను మిగులుస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను అతలాకుతలం చేశాయి. 6 గాలం కష్టించి పండించిన పంటలు వడగండ్ల వానకు తుడిచిపెట్టుకుపోయి రైతన్నలకు కన్నీళ్లు మిగిల్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి పైరు నేలపాలు కాగా మామిడి పంటకు అపార నష్టం సంభవించింది. పంట ఏపుగా పండి ఇక చేతికొస్తుందనుకున్న దశలో కురిసిన భారీ వర్షం రైతులను నట్టేట ముంచింది. వర్షానికి జరిగిన పంట నష్టంపై ఏబిఎన్ స్పాట్లైట్. అకాల వర్షం రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం కురిసిన వడగళ్ల వాన కడగళ్లను మిగిల్చింది. వరి పంట దెబ్బతినడంతో పాటు మామిడికాయలు నేలరాలాయి. కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. అసలే మండే ఎండలతో పంటలకు నీరు సరిపోక అతి కష్టం మీద పంటను కాపాడుకుంటూ వస్తున్న రైతులకు వడగళ్ల వాన మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. వానకు వడ్లు నేలరాలగా పొట్ట దశలో ఉన్న పంట మళ్లీ చేతికి వస్తుందా అన్న సందేహం నెలకొంది. మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 2000 ఎకరాలలో వరి పంట నష్టం వాటిల్లినట్లు, వనపర్తి జిల్లాలో వరితో పాటు అనేక మామిడి తోటల్లో కాయలు రాలి అపార నష్టం సంభవించినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని హన్వాడ, మూసాపేట, మహబూబ్ నగర్ రూరల్ మండలాలలో ఈదురుగాలులతో కురిసిన వడగళ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందల ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఆదివారం రాజాపూర్ మండలంలో వడగళ్ల వాన కురిసింది. కానీ తక్కువ మోతాదులో వర్షం పడటంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ శనివారం రాత్రి హన్వాడ మండలంలోని నాయనూనిపల్లి, ఇబ్రహీంబాద్, బుద్దారం, కొనగట్టుపల్లి, సల్లోనిపల్లి గ్రామాలలో, మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని బొక్కలోనిపల్లి, జమిస్తాన్పూర్, రామచంద్రాపూర్, తెలుగుగూడెం, జాసంపల్లి, చౌదరిపల్లి గ్రామాలలో వడగళ్ల వాన నష్టం తెచ్చిపెట్టింది. ఆయా గ్రామాల్లో సుమారు 2000 ఎకరాలలో వరి పంట నష్టం వాటిల్లింది. ఇక వనపర్తి జిల్లాల్లో సైతం అపారంగా పంట నష్టం జరిగింది. కిల్లా ఘనపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, అకాల వర్షం కురిసి మొక్కజొన్న, మామిడి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొత్తకోట మండలంలోని వరి పంటలు నేల కొరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చేతికొచ్చిన వరి పంటలతో పాటు మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. కానాయపల్లి, సంకిరెడ్డిపల్లి, అప్పరాల, సామపురం, కొత్తకోట, పాలెం, కనిమెట్ట గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో వాన బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన దాదాపు 50 మంది రైతులకు సంబంధించి దాదాపు 100 ఎకరాలకు పైగా వరి పంట ధ్వంసమైంది. ఇందులో 10-10 రకం వరి సాగు చేసిన రైతులకు ఎక్కువ నష్టం కలగగా RNR రకం గింజలు తక్కువ రాలాయి. మామిడి రైతులకు నష్టం తప్పలేదు. ఈదురుగాలులతో మామిడికాయలు చాలా వరకు రాలిపోయాయి. వానతో మామిడికాయలకు పురుగు, బెడద కూడా రానుంది. కాయలు పట్టే దశలో వడగళ్లు పడితే పండ్లైన తర్వాత అందులో పురుగులు పడతాయి. హన్వాడ మండలంలోని 20 నుంచి 30 ఎకరాలలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. మూసాపేట మండలంలోని వేముల, చక్రాపూర్, దాసరిపల్లి గ్రామాలలో వడగళ్ల వానకు 150 ఎకరాలలో పంట నష్టం జరిగింది. మహబూబ్ నగర్ మండలంలో అనేక ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. బొక్కలోనిపల్లిలో 300 ఎకరాలు, రామచంద్రపూర్ లో 850, చౌదరిపల్లిలో 150, జమిస్తాన్పూర్ లో 120, ధర్మాపూర్ 100 ఎకరాలలో వరి పంట నష్టం వాటిల్లింది. వ్యవసాయ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి పంట నష్టం అంచనా వేస్తున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రాథమిక అంచనాలు కాకుండా అన్ని గ్రామాలలో పర్యటించాలని అంటున్నారు.
నేను 10 ఎకరాల పంట వేసిన సార్. ఎకరాకు 50,000 పెట్టినా. ఇప్పుడు నైట్ 8:30కు వర్షం వచ్చింది, వానగండ్ల వాన. 9 వరకు ఆ వర్షం వెలిచి వచ్చింది. ఇంటికాంచి నడిచి వస్తుంటే ఓనగండ్ల మీద నడిచిపోతున్నా నేను చేనుకు. అదే మబ్బుల ఏమనుకోలేకుండా పోయి నేను మందు తాగి ఆ చేను చూసి సావాలనుకున్నా. ఇట్లా అదంతా చెప్పలేకపోతున్నా సార్. నేను అది యాడ్ చేసుకుంటే కనీసం ముద్ద తినే టైంలో నాకు బుడద తిననీక పెట్టిండు ఆ భగవంతుడు. నాకు నేను ఎట్లా చేసుకొని ఎట్లా బతకాలి సార్? పెట్టుకున్నామని ఇప్పుడు అప్పులు మొత్తం చేనులు పోయినాయి. ఏమి చేసుకొని ఎట్లా బతకాలనో అర్థమైతలేదు సార్. 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు మొత్తం పోయింది. పెట్టినాము 80,000. అసలు 80,000 చిల్లర అయింది సార్. మొత్తం 80,000 చిల్లర అయింది. ఇప్పుడు అప్పులు మొన్న 1,00,000 రూపాయలు పెట్టి బోర్ వేసినాం, నీళ్ళు పడలేదు. మంది నీళ్ళు ఆడుకొని చేసినా కూడా పంట పండుతుంది. ఏదో అప్పు కట్టుకుందామంటే ఓనగన్లు పడి మొత్తం అయిపోయింది సార్. ప్రభుత్వాన్ని మాకు ఏమన్నా మాకు సాయం చేసి ఉంటే వాళ్ళ దయ చూస్తుంటే సార్. చాలా వర్షానికి మొత్తం వడగళ్ళతోటి పంట మొత్తం డ్యామేజ్ 100% డ్యామేజ్ అయింది. మాకు సకాలంలో నష్టపరిహారం చెల్లించగలరని మనవి. అంతే. పెట్టుబడి దగ్గర 1,50,000 పెట్టుబడి పెట్టిన నేను 7 ఎకరాలకు. 1,50,000 పెట్టుబడి పెట్టినా ఆ పెట్టుబడి మొత్తం వచ్చేటట్లు ఏం లేదు, డ్యామేజ్ మొత్తం అయిపోయింది. ఇంకా దానికి ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం చేయాలి. పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఒక నివేదికను ప్రభుత్వానికి పంపుతామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మార్నింగ్ నుంచి రైతులందరినీ తీసుకొని ఫీల్డ్కి విజిట్ చేశాము. మొత్తం డ్యామేజ్ అయిన ప్రతి ఎకరాన్ని కూడా మేము కన్సిడరేషన్లోకి తీసుకొని ఫార్మర్ వైజ్గా మేము లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పై అధికారులకి మేము పంపించడం జరుగుతుంది. దీనికి గాను పై అధికారులు ఏ విధంగా సూచనలు ఇస్తే దాని ప్రకారం మేము తీసుకోవడం జరుగుతుంది. మిడిల్లో కూడా మనకి 7 ఎకరాల వరకు మనకు డ్యామేజ్ జరిగింది. అది కూడా చూస్తున్నాము. ఇంకా అంచనా వేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒక 2 days. రైతులు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము అలాగే ఫీల్డ్స్కి వెళ్ళి చూసాము, అన్ని చెక్ చేసాము. పై అధికారులకి కూడా ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చి రియాక్ట్ అవ్వడం జరిగింది. కాగా జరిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు పంట నష్టం జరిగిన గ్రామాల్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారి ముందు రైతులు బోరున విలపించారు. నాయకులు వారిని ఓదార్చి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా కృషి చేస్తామని చెప్పారు. రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉన్నదని, వడగండ్ల వర్షంతో రైతులు నష్టపోయారని, ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని, వడగండ్ల వానతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతు జ్యోతి కంటతడి పెట్టుకుంది. ఆమెకు మాజీ మంత్రి ఆర్థిక సాయం అందించారు. పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది. సరే, ఇప్పుడు దాని గురించి సమస్యలు రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నెర చేస్తారు, ఎవరు వేయనీరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే, ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు 40,000 చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలా. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేరు, జిల్లా ఆఫీసర్ లేరు, కలెక్టర్ లేరు, ఎవరు లేరు. ఇవి వచ్చిన తర్వాత వస్తారు, వచ్చి చూసిపోతారు అంతే. రాస్తాం, పీక్తామని అదంతా కాదు, రాసేది పీసేది కాదు. రైతులకు వచ్చి తక్షణ సాయం ఎకరాకు 10,000 చొప్పున ఇచ్చిపోండి. మిగతా 30 రూపాయలు 10 రోజులు 15 రోజులు చేస్తారో చూడండి. ఇలా ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సింగుడు చైర్మన్ ఉన్నాడు, రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, రైతులు ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు. ఇక్కడ అందరు కన్నెర చేస్తున్నారు. రైతులకు సాయం చేయకపోతే మాత్రం మీరు ఊరుకునే ప్రసక్తి లేదు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పంటలను పరిశీలించారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూర్తి నివేదిక తెప్పించుకుంటామని, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం ముందుంటుందని ప్రకటించారు. రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందిస్తామని తెలిపారు. నేను అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా సూచనలు ఇచ్చినాను. ప్రతి ఒక్క ఎకరాన్ని కూడా మీరందరూ కూడా రిపోర్టు పంపించండి. ఖచ్చితంగా మేము ప్రభుత్వం అసెంబ్లీ నడుస్తూ ఉంది, వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మేము మాట్లాడతాం. ఖచ్చితంగా పంట ఏదైతే నష్టపోయిందో రైతులు వాళ్లకు పరిహారం ఇచ్చేటట్టుగా నేను వ్యవసాయ శాఖ మంత్రితో కూడా మాట్లాడి ఖచ్చితంగా పరిహారం ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఇది ఒక అకాల వర్షం, ప్రకృతి వైపరీత్యం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం
ఇది ప్రజాప్రభుత్వం, రైతులను తప్పకుండా ఆదుకుంటుంది. ఇక అది వీళ్ళు పంపిన రిపోర్ట్ వీళ్ళైతే కంప్లీట్ 100% డ్యామేజ్ రిపోర్టే పంపిస్తారు. పరిస్థితి కూడా అట్లనే ఉంది, ప్రత్యక్షంగా చూసినాము. కాబట్టి 100% డ్యామేజ్ అయింది కాబట్టి అధికారులు వాళ్ళ రూల్స్ ప్రకారంగా డ్యామేజ్ నిర్ణయిస్తారు. మేము కూడా లిబరల్గా ఉండమని, అసెస్మెంట్ అప్పుడు లిబరల్గా ఉండాలని చెప్పి అధికారులను కోరుతాం. మండల వ్యవసాయ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగడంతో త్వరలో నివేదిక వస్తుందని ప్రభుత్వం ఎదురుచూస్తోంది.